గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో భగీరథుడు గంగానదిని దివి నుండి భువికి కొనివచ్చుటకై యత్నించుట గురించి చెప్పుకుంటున్నాం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆయన తపస్సునకు మిక్కిలి సంప్రీతుడాయను. పిమ్మట ఆ పితామహుడు దేవతలతో గూడి తపస్వియు మహాత్ముడును అయిన భగీరథుని ఎదుట నిలిచి ఇట్లు నుడివెను. మహానుభావ, ఓ భగీరథ మహారాజా, తీవ్రమైన నీ తపస్సునకు మెచ్చితిని. ఓ సువ్రత, వరమును కోరుకొనుము. మహాభాగుడును మహా తేజస్వియు అయిన భగీరథుడు అంజలి ఘటించి ఆ బ్రహ్మదేవుని సమీపమున నిలిచి ఆయనతో ఇట్లనెను. ఓ బ్రహ్మదేవ, నా తపస్సు మీకు తృప్తిని గూర్చినచో ఆ తపఃఫలముగా సగరపుత్రులందరికిని నా జలాంజలులు చేరునట్లు అనుగ్రహింపుడు. ఈ మహాత్ముల యొక్క భస్మరాశి గంగా జలములతో తడిసిన పిమ్మట మా ముత్తాతలందరూ శాశ్వతముగా స్వర్గ నివాసములగుదురుగాక. ఓ దేవా, మా ఇక్ష్వాకు వంశమునకు సంతానమును ప్రసాదింపుము. మా వంశము ఇంతటితో ఆగిపోరాదు. ఇదియే నేను కోరుకును రెండవ వరము. సమస్త లోకములను సృష్టించువాడైన బ్రహ్మ భగీరథుని మాటలను విని శుభంకరములైన మధుర వచనములతో ఇట్లు నుడివెను. ఓ ఇక్ష్వాకు వంశవర్ధన, మహారథ, భగీరథ, నీ మనోరథము మిక్కిలి ఉత్తమమైనది. అట్లియే అగుగాక, నీకు శుభమగుగాక. ఈ గంగానది హిమవత్ పర్వతము నుండి ఉద్భవించినది. ఈమె హిమవంతుని పెద్ద కూతురు. ఈమెను ధరించుటకు పరమశివుడు మాత్రమే సమర్థుడు. కనుక ఆయనను ఆశ్రయింపవలెను. గంగా ప్రవాహము యొక్క వేగ ధాటికి భూమి తట్టుకొనలేదు. ఆ గంగను ధరింపగల శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే. ఇతరులకు అది అసాధ్యము. రాజుతో ఇట్లు పలికిన పిమ్మట బ్రహ్మదేవుడు గంగతో, బిడ్డ, ఈ రాజును అనుగ్రహింపుము అని పలికి దేవతల తోడను మరుద్గణముల తోడను కూడి స్వర్గమునకు వెళ్ళెను. ఓ రామ, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన పిమ్మట భగీరథుడు భూమిపై బొటన వ్రేలు మోపి నిలబడి 1 సంవత్సర కాలము శివుని గూర్చి తపస్సు చేసెను. ఓ శత్రు సంహారక రామ, అతడు ఊర్ధబాహువై ఎట్టి ఆలంబరము ఆశ్రయము లేక నిశ్చలుడై కదలక మెదలక వాయువును ఆహారముగా తీసుకొనుచు రాత్రింబవళ్ళు తపస్సును ఆచరించుచునే ఉండెను. ఇట్లు 1 సంవత్సరము గడిచిన పిమ్మట సర్వలోక పూజ్యుడైన శంకరుడు ఉమతో గూడి ప్రత్యక్షమై ఆ భగీరథునితో ఇట్లు నుడివెను. ఓ నరేంద్ర, నీ తపస్సునకు మెచ్చితిని. నీ కోరికను నెరవేర్తును. గంగను నా శిరస్సున ధరించెదను. పిమ్మట హిమవంతుని పెద్ద కూతురు సర్వలోకములకును పూజ్యురాలు అయిన గంగానది మహారూపముతో దుస్సహమైన వేగముతో ఆకాశము నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడెను. ఏ మాత్రము ధరింప శక్యముగాని ఆ గంగాదేవి నా ప్రవాహముతో శంకరుని కూడా గైకొని పాతాళమునకు చేరెదను అని అనుకొనెను. శంకర భగవానుడు గంగాదేవి నది యొక్క గర్వమును గమనించెను. పిమ్మట ఆ ముక్కంటి ఆమె గర్వమును అణచివేయుటకు సంకల్పించెను. ఓ రామ, హిమవత్ పర్వతముతో సమానమైనదియు జటామండలమనడి గుహలతో ఉప్పుచున్నదియు అగు ఆ శివుని యొక్క పవిత్రమైన శిరస్సున ఆ పుణ్యనది పడెను. ఆ గంగ ఎంతగా ప్రయత్నించినను భూమిని చేరుటకు అశక్తురాలయ్యెను. శివుని జటాజూటములో చిక్కుకొని ఆమె అందుండి బయటకు రాలేకపోయెను. అంతట గంగానది పెక్కు సంవత్సరముల పాటు శివుని జడలయందే తిరుగాడుచుండెను. అప్పుడు భగీరథుడు గంగ ఉనికిని కనుగొనలేక మరల పరమశివుని గూర్చి తపమాచరించసాగెను. ఓ రఘునందన, శంకరుడు ఆ భగీరథుని తపస్సునకు మెచ్చి గంగను హిమవత్ పర్వతమునందలి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరమునందు విడిచెను. అట్లు విడువబడిన ఆ గంగా ప్రవాహము 7 పాయలుగా ఏర్పడెను. పవిత్ర జలములు గల హ్లాదిని, పావని, నళిని అను 3 గంగలు తూర్పు దిశగా ప్రవహించెను. సుచక్షువు, సీత, సింధువు అను 3 మహానదులను 3 గంగలను మంగళప్రదములైన జలములతో పశ్చిమ దిశగా ప్రవహించినవి. ఆ గంగా ప్రవాహములలో 7వది భగీరథ మహారాజును అనుసరించెను. రాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్య రథముపై ముందు ప్రయాణించుచుండగా మహావేగము గల గంగ అతని వెంట ప్రవహించుచుండెను.
ఆ గంగా జలములు ఆకాశము నుండి శంకరుని శిరస్సును, అచట నుండి భూమిని చేరినప్పుడు మహాధ్వనులతో మిక్కిలి వేగముగా ప్రవహించెను. గంగా ప్రవాహమున సాగివచ్చిన మత్స్యముల తోడను, తాబేళ్ల తోడను, మొసళ్ళ తోడను, ఇతర జల జంతువుల తోడను భూమి మిక్కిలి శోభిల్లెను. అట్లు దివి నుండి భువికి చేరిన గంగను దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు మొదలగు వారు కనుల పండువగా గాంచిరి. నగరముల వలె విపులముగానున్న విమానముల నుండియు, గుర్రములపై నుండియు, భద్రగజములపై నుండియు ఆ దేవతలు మొదలగు వారు ఆకాశమున నిలిచి సంభ్రమాశ్చర్యములతో గంగను తిలకించిరి. భూలోకమునందు అత్యద్భుతమైన సర్వోత్తమమైన గంగావతరణ దృశ్యమును చూడగోరిన వారై ప్రముఖ దేవతలు అచ్చటికి చేరిరి. మేఘములు తొలగిన గగనము అచటికి వచ్చి చేరుచున్న దేవతా గణముల ఆభరణ శోభలతో దీదీప్యమానమై ప్రకాశించుచు వంతల కొలది సూర్యుల కాంతులతో సదృశ్యమై విరాజిల్లుచుండెను. అటూ నిటూ సంచరించుచున్న మొసళ్ల తోడను, సర్పముల తోడను, మీనముల తోడను వ్యాప్తమైన ఆకాశము విద్యుత్ కాంతుల వలె మిరుమిట్లు గొలుపుచుండెను. పిక్కురీతుల చిమ్మబడుచున్న తెల్లని నీటి నురుగులతో విలసిల్లుచున్న గగనము హంసల గుంపులతోడను, శరత్కాల మేఘములతోడను వ్యాప్తమైనట్లుండెను. ఆ గంగా వాహిని కొన్ని ప్రదేశముల యందు అతి వేగముగను, కొన్ని తావుల యందు వంకరగను, మరికొన్ని చోట్ల విశాలముగను, వేరొకచో పల్లములకు దూగుచును, మరియొకచో త్రుళ్ళిపడుచును, వేరొకచో ప్రశాంత గంభీరముగను సాగిపోవుచుండెను. గాలి తాకిడికి తరంగములు మాటి మాటికి ఎగిరిపడుచు, నీటితో నీరు కొట్టుకొనుచు నేలపై పడుచుండెను. శంకరుని శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుచున్న నీరు మురికి తొలగి నిర్మలముగా ప్రకాశించుచుండెను. దేవతలు, ఋషులు, గంధర్వులు, భూలోకవాసులు ఈ జలము శివుని శిరస్సు నుండి పడినది కనుక అతి పవిత్రమైనది అని తలంచుచు ఆ జలములను ఆదరముతో తమ శిరములపై చల్లుకొని ఆచమించిరి. శాపోహతులైన దివి నుండి భువికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులైరి. పవిత్రములైన గంగా జలముల స్పర్శచే వారు పునీతులై మరలా ఆకాశ మార్గమున తమ తమ లోకములకు చేరిరి. పవిత్ర గంగా నదీ జలములలో స్నానములనర్చుటచే అలసటలు తొలగి జనులు మిగులు సంతోషించిరి. మహా తేజస్వియు రాజర్షియు అయిన భగీరథుడు దివ్య రథమును అధిరోహించి ముందునకు సాగిపోవుచుండగా గంగానది ఆయనను అనుసరించుచుండెను. దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, మహానాగులు, అప్సరసలు మొదలగు వారందరును అట్లే జలచరములన్నియును భగీరథుని రథమును వెన్నంటి ప్రవహించుచున్న గంగానదిని మిక్కిలి ఆనందముతో వెంబడించినవి. సర్వ పాపహారిణియనియు, నదులలో శ్రేష్టమనియు, వాసికెక్కిన గంగ భగీరథ మహారాజు వెళ్ళిన చోట్లకెల్లను తానును వెళ్ళుచుండెను. అసాధారణ కార్యములను నిర్వహించుటలో సమర్థుడును మహాత్ముడును అయిన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచుండగా గంగానది ఆయన యజ్ఞవాటికను ముంచివేసెను. ఓ రాఘవ, జహ్ను మహర్షి గంగ యొక్క అహంకార పూరిత చర్యకు మిక్కిలి క్రుద్ధుడాయెను. పిమ్మట ఆ ముని గంగా జలములన్నింటినీ అత్యద్భుతముగా ఆశ్చర్యకరముగా పానము చేసెను. అంతట దేవతలు, గంధర్వులు, ఋషులు అబ్బురపడి పురుష శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షిని పూజించిరి. గంగాదేవిని కూడా ఆ మహాత్మునకు కుమార్తెనుగా చేసిరి. పిమ్మట ఆ మహా తేజస్వి పరమ ప్రీతుడై గంగా జలములను తన చెవుల ద్వారా విడిచిపెట్టెను. అందువలన జహ్ను సుతయైన గంగ అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధికెక్కెను. గంగ మరలా భగీరథుని రథమును అనుసరించుచు ప్రవహించెను. ఆ నదీమ తల్లి సముద్రమును కూడా చేరెను. అంతేగాక ఆ భగీరథుని కార్యసిద్ధికై రసాతలమును, పాతాళమును కూడా ప్రవేశించెను. రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గంగను కొనివచ్చి భస్మరాశిగా మారియున్న తన ముత్తాతలను చూచి మిక్కిలి దైన్యమునకు లోనయ్యెను. ఓ రఘురామ, అప్పుడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగా జలములు ముంచివేసెను. అంతట సగరపుత్రులు పాపరహితులై స్వర్గమును పొందిరి. ఆ విధముగా గంగ తనను అనుసరించుచుండగా భగీరథ మహారాజు పాతాళమున తన ముత్తాతలు భస్మరాశిగా పడియున్న ప్రదేశమునకు చేరెను. ఓ రామ, గంగా జలములు ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహారాజుతో ఇట్లనెను.
ఓ నరేంద్ర! మహాత్ముడైన సగరుని 60,000 మంది కుమారులను ప్రేతత్వము